ఓకే మై డియర్ మాస్టర్స్, మరి రోజుకొక మంచి మాటలో ఈరోజు ఆనందపు అల 15వ రోజు చెప్పుకుందామండి. ఈరోజు చెప్పుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే కోపం కూడా ఒక బలమేనా. మీరు ఎప్పుడైనా రాజకీయవాదులను అడగండి, లేదా ఒక భిక్షగాడిని అడగండి, దోచుకునేవాడిని దొంగతనాలు చేసేవాడిని కూడా అడగండి, లేదా ఒక తత్వవాదిని కూడా అడగండి. ఎవరిని అడిగినా సరే తమ కోపానికి తగిన కారణం ఉందని చెప్తారు. కానీ మొక్కైనా, మృగమైనా, జంతువైనా, పురుగైనా ఏవి కూడా ఎదుటి వాటిని తమలా మార్చేసుకునే ప్రయత్నం ఎప్పుడు చేయకూడా. ఒక్క మనిషి మాత్రమే తన అభిప్రాయాలను ఇతరుల మీద రుద్దాలని ప్రయత్నిస్తాడు. సహకరించిన వారితో పోరాటానికి దిగుతాడు. తన మత వ్యాప్తి కోసం హత్య చేయటం కూడా న్యాయమేనో అంటాడు. ఆ ఘాతుకానికి పాల్పడే తీవ్రవాదులను అడిగితే తమ కోపం చాలా న్యాయమైంది అని కూడా అంటారు. అయితే కోపానికి ఒక న్యాయం ఆపాదించటం తెలివైన పని. కోపాన్ని ఒక బలంగా భావించి ఎంతోమంది దానిని ఒక పనిముట్టుగా మార్చుకున్నారు. కానీ దానిని ఎదుటివాడి మీద ప్రయోగించినప్పుడు అది వాడి మీద కన్నా తమ మీదే ఎక్కువ ప్రభావం చూపుతుందని వారు గ్రహించరు. అందుకే వారు అనుకున్నది సాధించలేకపోతున్నారు. నిజానికి పరిస్థితి ఇంకా ఘోరంగానే మారిపోతుంది. ఒక మనిషితో ఆరంభమైన ఈ కోపం క్రమక్రమంగా కుటుంబంలో, సమాజంలో, దేశంలో ద్వేషాన్ని విస్తరించుకుంటూ పోతూనే ఉంది. పగ తీర్చుకోవటం అనేది ఒక సామాజిక న్యాయంగా కూడా మారిపోయిందంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని మీ అరచేతులను ఊర్ధ్వముఖంగా పెట్టి మీ ఊపిరిని గమనించండి. మళ్ళీ చేతులను అధోముఖంగా తిప్పి ఆ ఊపిరిని గమనించండి. ఇప్పుడు ఊపిరి మరో విధంగా జరుగుతుంది. శరీర అవయవాలను ఉంచే విధానాన్ని బట్టి మన ప్రాణశక్తి పోకడ మారుతూనే ఉంటుంది. అది తెలియకుండా కోపంలో చేతులను అటు ఇటు ఆడిస్తూ కేకలేస్తుంటే ప్రాణశక్తి ఎంత గందరగోళ స్థితిలో పడిపోతుందో ఆలోచించండి. అర్థం లేకుండా మన శక్తిని ఎంత వ్యర్థం చేస్తున్నామో చూసారా? సరైన రీతిలో నడుచుకోకపోతే మనకేది కలిసి రాదు. కుటుంబం, ఆఫీస్, ట్రాఫిక్ అంతా ఒత్తిడి అంటూ ఉంటే ఈ భూమి మీద బ్రతకటానికి మనం అనర్హులమే. మన శరీరాల్ని, మనసుని నిర్వహించుకోలేకపోతే మనం మన కుటుంబాన్ని, ఆఫీసుని ఏమి నియంత్రించగలమో ఆలోచించండి. నాకు అన్నీ తెలుసు అనే గర్వభావనను విడిచి ప్రతిదాన్ని పరిశీలనగా చూడండి. ఏదైనా ఒక జట్టుకు నాయకుడిగా మనల్ని ఎప్పుడు ఎంచుకుంటారు? మన దగ్గరున్న పారదర్శకత, దూరదృష్టి ఎదుటివారి దగ్గర లేనప్పుడే కదా. వారు మన నుండి ఏం ఆశిస్తారు? వారు తీసుకోలేని నిర్ణయాలు మనం తీసుకుంటామనే కదా. అది ఒక రకంగా గర్వకారణమే మనకు. ఇంకో రకంగా భారము కూడా అవుతుంది. దాన్ని సంతోషంగా నిర్వహించడం తెలియని వారికి అది కోపం తెప్పిస్తుంది. ఇతరులతో కలిసి పనిచేస్తున్నప్పుడు వారిని మనలో ఒకరిగానే భావించి వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి తరచూ వారి అభిప్రాయాలు కూడా అడిగి తెలుసుకుంటే ఎలా ఉంటుంది? వారి అభిప్రాయాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకునేటప్పుడు అది వారి మంచి కోసమేనని వారు అర్థం చేసుకునేలా నచ్చజెప్పాలి. మన నిర్ణయం సరైనదైతే దానికి కూడా వారు సహకరించారనే గౌరవం వారికి ఇవ్వాలి. మన నిర్ణయం ఒకవేళ తప్పు అయితే వారు గొణుక్కోకుండా భాగస్వామ్యం వహిస్తారు. అప్పుడు మనతో బాగా కలిసి పనిచేస్తూ పూర్తి సహకారాన్ని అందిస్తారు. మనతో పనిచేసేవారు మనల్ని ఒక నాయకుడిగా ఇష్టపడాలంటే వారికి మన మీద పూర్తి నమ్మకం ఉండాలి.
మన పట్ల పూర్తి శ్రోత ఉంటేనే ఇతరుల బాధ్యత స్వీకరించగలరు. ఒక పక్షి వైపు రాయి విసిరితే చుట్టూ ఉన్న పక్షులు ఎగిరిపోతాయి. అలాగే ఒకరి మీద కోపం చూపిస్తే మిగతా వారికి మన మీద నమ్మకాలు కూడా చెరిపోతాయి. ఏదైనా తప్పు జరిగినప్పుడు మనల్ని బాధ్యతలుగా చేసి అందరూ తప్పుకుంటారు. కోపాన్ని ఎలా వదిలించుకోవాలి? మన చుట్టూ ఏది జరిగినా అక్కడ మనమే ఒక సమస్యగా మారకపోతే చాలు. ఏది ఒత్తిడి కలిగించదు. కోపం అనేది ఒక చెట్టు వేరు లాంటిది. మానసిక ఒత్తిడి దానికి కాచే కాయ. మనం మన గురించి శ్రద్ధ వహించకపోవటం వల్ల వచ్చేదే కోపం. మనం జాగరూకతతో పనిచేస్తే కోపం రాదు అసలు. అప్పుడు దాంతో ఏర్పడే రక్తపోటు కూడా ఉండదు. ఒక అతను రిచర్డ్ గౌలీ అనే ప్రఖ్యాత డాక్టర్ని కలిసి, డాక్టర్ గారు, నాకు 32 ఏళ్ల వయసు, బొటనవేలు చీకే అలవాటు ఇంకా మానలేక అవస్థపడుతున్నాను సార్ అని సిగ్గుపడుతూ చెప్పాడు. ఓకే, దీంట్లో బాధపడాల్సింది ఏమీ లేదు. కానీ ఎన్నేళ్ల పాటు ఆ వేలుని చీకుతారు? ఈ రోజు నుండి వేరే వేలు చీకమని చెప్పి పంపించేశాడు ఆయన. ఒక వారం తర్వాత అతను డాక్టర్ దగ్గరికి వచ్చాడు. సార్, 30 ఏళ్లుగా మానుకోలేని అలవాటు నుండి 6 రోజుల్లో విముక్తున్నయ్యాను. ఎలా జరిగింది డాక్టర్ ఇది అని అడిగాడు. ఏమి లేదండి, ఒక పాత అలవాటు బదులు మరొక కొత్త అలవాటు ఏర్పరచుకోకుండా ప్రతిసారి పాత అలవాటు గురించే ఒక కొత్త నిర్ణయం తీసుకోవాల్సి వస్తే దాన్ని జాగ్రత్తగానే గమనిస్తాం. అప్పుడు పనికిరాని ఆ పాత అలవాటు దానికదే రాలిపోతుంది అన్నాడు డాక్టర్. కోపం, టెన్షన్ మనకు సహజం అనుకుంటే ఇప్పటి నుండి ప్రతిసారి దాన్ని జాగ్రత్తగా గమనించి చూడండి. కోపం మాయమైపోతుంది. అలాగే స్వర్గం కూడా సిద్ధిస్తుంది. మనం మామూలు ఉద్యోగి అయినా సరే, లేదా యజమాని అయినా ముందుగా మనల్ని మనం నిర్వహించుకోగల పూర్తి సామర్థ్యం పొందకుండా పైకి ఎదగాలని ప్రయత్నిస్తే అది అపాయమే అవుతుంది. బయటి పరిస్థితులతో సతమతమైపోవటం కాక ముందు మన అంతరంగాన్ని ఎలా నిర్వహించుకోవాలో తెలుసుకోవాలి. చుట్టూ ఉన్నది బురద అయినా దాన్నే ఎరువుగా మార్చుకొని తామర పువ్వు అందంగా వికసించడం లేదా? సువాసన వెదజల్లటం లేదా? అలాగే మన జీవితంలో కూడా ఏ కార్యాన్నైనా దృఢ సంకల్పంతో ఆరంభించి పరిస్థితులు ఎలా ఉన్నా వాటి నుండి కూడా మనకు కావలసిన ఎరువును గ్రహించాలి. మనం మన బాధ్యతను తీసుకున్నప్పుడే ఇతరుల బాధ్యతను కూడా తీసుకొని వారికి దారి చూపించగలుగుతాం. ఎవరైతే విషయాన్ని అర్థం చేసుకొని ఒక ధ్యేయంతో జీవిస్తారో వారే గొప్ప నాయకులుగాను రాణిస్తూనే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక కొత్త కాన్సెప్ట్. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా దుఃఖం. మరి ఆ దుఃఖాన్ని దూరంగా పారదోలాలంటే ఏమిటో రేపు విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి మానస్తరారు.